హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ 5th సెమిస్టర్ మ్యాథమెటికల్ స్పెషల్ ఫంక్షన్స్లో ఈ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ సమ్మేషన్ 2 పవర్ n x పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఫస్ట్ దీనికి మనం కంపేర్ చేయాలి ఒక దాంతో. సో సమ్మేషన్ a పవర్ n x పవర్ nతో మనం కంపేర్ చేస్తే ఇక్కడ a పవర్ n వాల్యూ ఎంత? 2 పవర్ n బై n ఫ్యాక్టోరియల్. ఓకే, అయితే మనకి రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్కి ఫార్ములా ఉండిద్ది. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ మోడ్ ఆఫ్ a పవర్ n బై a పవర్ n ప్లస్ 1. సో రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ కనుక్కోవాలంటే a పవర్ n తెలియాలి, a పవర్ n ప్లస్ 1 తెలియాలి. a పవర్ n అయితే తెలుసుకున్నాం, ఇప్పుడు a పవర్ n ప్లస్ 1 కనుక్కోవాలి. ఏం లేదు, n ఉన్న ప్లేస్లో n ప్లస్ 1 సబ్స్టిట్యూట్ చేయాల్సిందే. 2 పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనకున్న ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ ఆర్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ a పవర్ n వాల్యూ ఎంత? 2 పవర్ n బై n ఫ్యాక్టోరియల్. a పవర్ n ప్లస్ 1 వాల్యూ 2 పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు రెసిప్రోకల్ చేస్తే మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 పవర్ n బై n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ప్లస్ 1 హోల్ ఫ్యాక్టోరియల్ బై 2 పవర్ n ప్లస్ 1. సో దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 మోడ్ ఆఫ్ 2 పవర్ n బై n ఫ్యాక్టోరియల్. దీన్ని మనం n ప్లస్ 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు బై. సో దీన్ని మనం 2 పవర్ n ఇంటూ 2గా రాద్దాం. అంటే బేసిస్ రెండు ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేస్తారు. దట్ ఈక్వల్ టు లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయితే చూద్దాం. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, 2 పవర్ n క్యాన్సిల్, రిమైనింగ్ మిగిలేది n ప్లస్ 1 బై 2. అయితే ఇప్పుడు n ఉన్న అంటే లిమిట్ అప్లై చేద్దాం. n ఉన్న ప్లేస్లో ఇన్ఫినిటీ అప్లై చేస్తారు. సో అప్పుడు మాకు 1/2 వచ్చింది. అంటే r వాల్యూ ఎంత? 1/2. రేడియస్ ఆఫ్ కన్వర్జెంట్ వాల్యూ ఇది.